ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి జై కొట్టాయి. మెజార్టీ సర్వేలన్నీ బీజేపీనే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. బీజేపీ 35 నుంచి 40 స్థానాలు గెలుస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ 20 నుంచి 30 స్థానాలు గెలుస్తుందని చెప్పింది. ఇక కాంగ్రెస్ 2-3 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పై మరింత సమాచారం మదార్ అందిస్తారు. మదార్, ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయి? స్రవంతి, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొద్దిసేపటి క్రితమే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి సర్వే సంస్థలు. అయితే లాస్ట్ టైం ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయి కాంట్రడిక్షన్ ఉంది. లాస్ట్ టైము జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అహెడ్లో ఉండేది అంటూ కూడా అన్ని సర్వే ఫలితాలు కూడా అప్పుడు వచ్చినాయి. ఇప్పుడు మాత్రం పూర్తి డిఫరెంట్గా బీజేపీ పార్టీకి సంబంధించి బీజేపీ అధికారం కైవసం చేసుకోబోతుందా అన్నట్టుగా ప్రస్తుతానికైతే సర్వే ఫలితాలన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. మేజర్గా పీపుల్ పల్స్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలప్పుడు చేస్తూ ఉంటారు, నేషనల్ వైడ్గా కూడా సర్వేలు చేస్తూ ఉన్నారు. వారు బీజేపీ 51 నుంచి 60 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వే చెప్తుంది. పీపుల్ పల్స్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాల్లోపు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా, స్పష్టమైనటువంటి మెజార్టీ కాదు, థంపింగ్ మెజార్టీ తోటి బీజేపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఏజ్ ఫ్యాక్టర్స్, అలాగే క్యాస్ట్ వారీగా, అలాగే జెండర్ వారీగా ఎవరెవరు ఏ స్థాయిలో పోలింగ్ జరిగేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీకి ఏ జెండర్లో వాళ్ళు ఏ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు అనేది పూర్తి ఒక డేటాను అయితే అనాలిసిస్ చేశారు. దాని లెక్కల ప్రకారం పీపుల్ పల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 51 నుంచి 60 స్థానాల్లో బీజేపీ గెలిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 10 నుంచి 19 స్థానాలకు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా పీపుల్ పల్స్కు సంబంధించినటువంటి సర్వే చెప్పింది. ఇంకా పీపుల్స్ ఇన్సైట్ అని ఒకటి సర్వే ఉంది. వాళ్ళు కొంత టైట్ పొజిషన్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు. బీజేపీ 40 నుంచి 44 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా సర్వే చెప్తే 25 నుంచి 29 స్థానాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పరిమితమయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇదొక సర్వే చెప్పింది. ఇంకా పీమార్క్ అనేది మరొక సర్వే సంస్థ, అది బీజేపీ పార్టీ 39 నుంచి 49 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ సర్వే చెప్తే కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ 21 నుంచి 31 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. ఇక ఏబీపీ మ్యాట్రిక్స్ అనేటువంటి సంస్థ చేసింది. దాంట్లో బీజేపీ 35 నుంచి 40 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలిస్తే ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 32 నుంచి 37 స్థానాలకు పరిమితమైనటువంటి కొంత టైట్ పొజిషన్ అనేది ఈ ఒక్క సర్వే మాత్రమే ఇచ్చింది. మిగతా ఆల్మోస్ట్ అన్ని చేసినటువంటి సర్వేలన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా బీజేపీ పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని సర్వేలు కూడా 0 నుంచి 1 అంటే 1 లేదా 2 స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించి సర్వే సంస్థలన్నీ కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1 నుంచి 2 స్థానాల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా చెప్తా ఉన్నాయి. ఇక మిగతా అన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతుంది, అధికారాన్ని కోల్పోబోతుంది. ఖచ్చితంగా ఈసారి బీజేపీ ఇక్కడ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయితే చెప్తా ఉన్నాయి. అయితే కొంత ఒక నెరేటివ్ బిల్డప్ చేయడంలో, ఎందుకంటే గడిచిన 2 టర్మ్స్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు, పొత్తుతో కలుపుకుంటే 3 సార్లు 2013లో మొదటిసారి కాంగ్రెస్ పార్టీతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఆ తర్వాత సొంతంగా 2015, 2020 ఎన్నికల్లో థంపింగ్ మెజార్టీ తోటి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో 2 టర్మ్స్ కూడా చాలా మంచి మెజార్టీ తోటి, ఫస్ట్ టైం అయితే 2015లో అయితే 67 స్థానాల్లో 70 స్థానాల్లో
67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది, కేవలం 3 స్థానాల్లో బీజేపీ పరిమితమైంది. ఆ తర్వాత జరిగినటువంటి 2020 ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో గెలిచింది, కేవలం బీజేపీ 8 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. అప్పుడు కూడా ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు 66% పోలింగ్ జరిగితే సెకండ్ టైం 2020లో 62% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇప్పటి వరకు అంటే ఈ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు 57.70% పోల్ పర్సంటేజ్ నమోదైంది. 6 గంటల తర్వాత 6 గంటల వరకు ఎంత పోల్ పర్సంటేజ్ నమోదైంది అనేది ఇంకా కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాలి. ఆ లెక్క కూడా బయటకు వస్తే ఎవరికి పోల్ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో, ఒకవేళ తగ్గితే ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది అనే దానిపైన ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం బీజేపీకి అనుకూలంగా ఢిల్లీ ప్రజలు తీర్పునిచ్చారంటూ కూడా సర్వేలన్నీ చెప్తున్నాయి. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారతాయా లేదా అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో హర్యానా రాష్ట్రాన్ని ఉటంకిస్తే, హర్యానా ఎగ్జాంపుల్గా తీసుకుంటే హర్యానాలో అన్ని సర్వే ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి, థంపింగ్ విక్టరీ సాధించబోతుందంటూ కూడా ఆల్మోస్ట్ అన్ని మేజర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. బట్ యాక్చువల్గా జరిగింది పోల్ ఫలితాలను మాత్రం కంప్లీట్ కాంట్రడిక్షన్గా బీజేపీ అక్కడ థంపింగ్ మెజార్టీ సాధించింది. ఇక మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల సందర్భంలో కూడా కొంత టఫ్ సిచ్యువేషన్ని ఎక్స్పెక్ట్ చేశాయి. బట్ అక్కడ మహారాష్ట్రలో బీజేపీ థంపింగ్ మెజార్టీ తోటి గవర్నమెంట్ ఫామ్ చేస్తే, జార్ఖండ్లో కాంగ్రెస్ అలాగే హేమంత్ సోరెన్ పార్టీ రెండు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో కూడా పూర్తి డిఫరెంట్ సినారియో అనేది కనిపించింది. సో చూడాల్సి ఉంటుంది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది ప్రామాణికంగా తీసుకుంటామా లేదా అనేది పక్కన పెడితే ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. దాన్ని బట్టి ఎవరు గెలుస్తారు అనేది ఒక చర్చకైతే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. బట్ అవి ఎగ్జాక్ట్ ఫలితాలుగా మారతాయా లేదా అనేది మాత్రం ఉదయం 8వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి తేలబోతుంది. శ్రవంతి.